Good morning everyone. Welcome to Ravus Academy, Hyderabad, and today's current affairs. So number 1, Golconda Bonalu Shuru. So here Golconda Bonalu 2025, the Bonalu buzz begins in Hyderabad. So generally Bonalu starts in the month of Ashadam. So generally it starts in the month of Ashadam. సో ఫస్ట్ థర్స్డే కాకపోతే సండే, ఈ రెండిట్లలో ఆషాఢ మాసంలో ఏది ఫస్ట్ వస్తే అప్పటి నుంచి బోనాలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో జనరల్గా దిస్ టైం జూన్ 26 థర్స్డే రావడం వల్ల ఫస్ట్ బోనాలు వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ టుడే జూన్ 26 నుంచి. సో జనరల్గా ఒకవేళ మనకు ఫ్రైడే కానీ ఆషాఢ మాసం స్టార్ట్ అవుతే ఫస్ట్ బోనం వచ్చేసి మనకి ఎప్పుడు సండే స్టార్ట్ అవుతుంది. సో జనరల్లీ ద ఫస్ట్ డే ఆఫ్ థర్స్డే ఆర్ సండే, ఏది థర్స్డే ఆర్ సండేతో మొదలవుతుందో ఆషాఢ మాసం అందులో ఫస్ట్ బోనంని తీసుకొని రావడం జరుగుతుంది. సో గోల్కొండ బోనాలు బిగిన్స్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ జూన్ 26, ఈ రోజు నుంచి మొదలవడం జరుగుతుంది. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోనం? సో బోనం మీనింగ్ వచ్చేసి ఏంటంటే భోజనం అని అర్థం. భోజనం, నథింగ్ బట్ ఫుడ్. సో భోజనం వచ్చేసి ప్రకృతి అయితే బోనం వచ్చేసి వికృతి పదం. సో బోనం మీన్స్ ఫుడ్, ఆఫరింగ్ ద ఫుడ్ టు ద డైటీస్, విలేజ్ డైటీస్, దాన్ని మనం ఏమంటున్నామంటే బోనం అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి వి వర్షిప్ గాడెస్ ఎల్లమ్మ. ఇలాంటి విలేజ్ దేవతలను మనం ఏంటంటే గ్రామ దేవతలను కొలుచుకునే ఒక పండుగను మనం బోనం అంటాం. సో హియర్ ద బోనం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ తెలంగాణ ట్రెడిషన్ అండ్ కల్చర్లో బోనం అనేది మనకు ఒక ఇంపార్టెంట్ రోల్. సో ఇందులో భాగంగా మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఏంటి? రంగం ఏంటి? భవిష్యవాణిని చెప్పే కార్యక్రమాన్ని మనం రంగం అంటాం. భవిష్యవాణి చెప్పే కార్యక్రమాన్ని మనం రంగం అనడం జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాలలో మనం ఏంటి అంటే ఊరడి పండగ అని కూడా అంటాం. ఊరడి. సో బోనాలు స్టార్ట్స్ విత్ ఊరడి పండుగ అని చెప్పేసి కూడా మనం పిలవడం జరుగుతుంది. సో మొత్తం వచ్చేసి 4 ప్రాంతాలలో జరుగుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ గోల్కొండ, నెక్స్ట్ బల్కంపేట్, తర్వాత సికింద్రాబాద్, తర్వాత మనకు వచ్చేసి లాల్ దర్వాజ్. ఆర్డర్ ఇంపార్టెంట్: గోల్కొండ, బల్కంపేట్, సికింద్రాబాద్ అండ్ లాల్ దర్వాజ్. సో తెలంగాణ బోనాలు సెలబ్రేషన్స్ 2025, ద ఆషాఢ బోనాలు ఫెస్టివల్ భాగ్యనగరం ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ 26. ద ఫస్ట్ బోనం విల్ బి ఆఫర్డ్ టు గోల్కొండ జగదాంబిక. సో గోల్కొండ జగదాంబికకు ఈరోజు మొట్టమొదటి బోనం సమర్పించడంతో మనకు బోనాలు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. మొత్తం ఒక దాదాపుగా 1 మంత్ వచ్చేసి టోటల్ హైదరాబాద్లో ఉండే బజ్ ఏంటి అంటే బోనాలు. సో ఎటు చూసినా మనకి ఏంటంటే బోనాలు సంబరాలు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఇన్ టాప్ 100 ర్యాంకింగ్. ఇండియా ఈజ్ ఇన్ టాప్ 100 ర్యాంకింగ్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇండియా ఫస్ట్ టైం ఎంటర్డ్ ఇంటూ టాప్ 100 ర్యాంకింగ్. సో ఎప్పుడు మనము 100 లోపల లేము. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఎంటర్డ్ ఇంటూ టాప్ 100 ర్యాంకింగ్స్. సో రీసెంట్లీ రిలీజ్డ్ అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్స్. సో ఇది రిలీజ్ చేసేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిలీజ్డ్ 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, దట్ ఈస్ HDR, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025. ఇట్ ఈస్ ద 10th report released by UN Sustainable Development Solutions Network. So India ranks 99 in Sustainable Development Goals. India rank enta 99. So total countries enta 167. Total countries వచ్చేసి 167. India rank వచ్చేసి 99. For the first time India entered into టాప్ 100. టాప్ 100లో ఫస్ట్ టైం ఇండియా వచ్చేసి స్థానం లభించడం జరిగింది.
సో ఎర్లియర్ వచ్చేసి మనకు 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 109 అండ్ 2023లో 109 అండ్ 112, ప్రజెంట్ వచ్చేసి 99. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా వచ్చేసి ఎంటర్డ్ ఇంటూ టాప్ 100. నెక్స్ట్ టాప్ పర్ఫార్మర్స్ ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటి మనకు ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ వచ్చేసి డెన్మార్క్. సో ఇందులో ఏంటంటే టాప్ 20లో టోటల్ 19 వచ్చేసి అన్ని యూరోపియన్ కంట్రీసే ఉండడం జరిగింది. టాప్ 20లో 19 ఆర్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్. సో అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి అంటే టోటల్ 17 గోల్స్ ఉంటాయి. అందులో వీ హ్యావ్ 169 టార్గెట్స్. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ వచ్చేసి టార్గెట్ టు అచీవ్ బై 2030 లోపు మనం ఈ టార్గెట్స్ని అచీవ్ అవ్వాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ఉంది. అందులో వీ హ్యావ్ 17 గోల్స్. తర్వాత సబ్ గోల్స్ ఎంత 169 టార్గెట్స్ ఉంటాయి. ఇవేమో గోల్స్, టార్గెట్స్ 169. ఈ టైం పీరియడ్ ఏంటి అంటే 2015 నుంచి 2030. అవర్ టార్గెట్ ఈస్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై 2030. ఈ 15 ఇయర్స్ టైం పీరియడ్లో ఎర్లియర్ 2000 నుంచి 2015 వరకు ఉన్నదాన్ని మనం మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అంటాం. ఆఫ్టర్ 2015 ఇదేంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ లాగా మారడం జరిగింది. నెక్స్ట్ దే వర్ అడాప్టెడ్ ఇన్ 2015 బై 193 UN మెంబర్ స్టేట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సింపుల్గా ఏంటి అంటే ద టార్గెట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి 2030 లాంచ్డ్ ఇన్ 2015. ఎర్లియర్ వీటిని ఏమంటున్నాం మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అంటున్నాం. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. In the place of Millennium Development Goals, we have Sustainable Development Goals. 2025 rankings, India rank వచ్చేసి 99, ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్. నెక్స్ట్ 17 గోల్స్ ఏంటి, 169 టార్గెట్స్ ఏంటి అంటే మెయిన్గా మనం 17 గోల్స్ చూద్దాం. నెంబర్ 1 నో పావర్టీ. అంటే ఇండియా టార్గెట్ కానీ వేరే కంట్రీస్ టార్గెట్ ఏంటి టు ఎండ్ పావర్టీ బై 2030. సో ఈ టార్గెట్కి అనుగుణంగానే అన్ని కంట్రీస్ ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాయి టు ఎండ్ ద పావర్టీ బై 2030. సెకండ్ టార్గెట్ జీరో హంగర్. థర్డ్ టార్గెట్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఫోర్త్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫిఫ్త్ జెండర్ ఈక్వాలిటీ. సిక్స్త్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సెవెంత్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. నైన్త్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10th reduced inequalities. 11th sustainable cities and communities. 12th responsible consumption and production. 13th climate action. 14th life below water. 15th life on land. 16th peace, justice and strong institutions. 17th partnership for the goals. So in sustainable development goals we have 17 goals and 169 targets. 169 టార్గెట్స్. సో ఇది వచ్చేసి టార్గెట్ ఏంటి 2030. దీన్ని మనం ఏమంటున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. ఎర్లియర్ ఉన్నది ఏంటి అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. టార్గెట్ వచ్చేసి 2015 నుంచి 2030 వరకు ఉన్నది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ర్యాంక్ అంతా 99. కానీ మనం అచీవ్ చేయాల్సింది ఇంకా చాలా మిగిలిపోయింది. బికాజ్ 2030 టార్గెట్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం. మన ర్యాంక్ వచ్చేసి 99 అని చెప్పడం జరుగుతుంది. బట్ మనకన్నా ముందు ఇంకా 98 కంట్రీస్ ఉన్నాయి. 2030 వరకు మనం ఇవి అచీవ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పటివరకు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అన్నీ మనకు ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే మనకు పావర్టీ, హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఇలాంటివన్నీ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో గవర్నమెంట్ ఏదైనా మనకు స్కీమ్ కానీ ప్రోగ్రామ్ కానీ తీసుకొస్తుంటే అకార్డింగ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారంగానే మనకు ఆ స్కీమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వైల్డ్ ఫైర్ స్పాట్లైట్, చియాస్ ఐలాండ్, గ్రీస్ ఫైర్స్. సో వీ హ్యావ్ చియాస్ ఐలాండ్, గ్రీస్లో ఉంది. రీసెంట్గా ఏంటి అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఏం జరిగింది, వైల్డ్ ఫైర్. సో లాస్ట్ టైం మనం ఇక్కడ ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్స్ చూసాం కదా, అలాంటి వైల్డ్ ఫైరే మనకు వచ్చేసి ఒక ఐలాండ్లో జరగడం జరిగింది. మనకి అదేంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఎక్కడుంది అది, గ్రీస్కి సంబంధించిన ఐలాండ్ ఏంటి, చియాస్ ఐలాండ్. సో ఇది వచ్చేసి సరౌండింగ్ ఏజియన్ సీ. మనకి ఏదన్నా
లొకేషన్ ప్రకారం మ్యాప్ పాయింటింగ్లో చాలా ఇంపార్టెంట్. లొకేషన్ వచ్చేసి గ్రీస్. ఆ గ్రీస్లో మనకు వచ్చేసి ఏజియన్ సీ ఉంది. ఈ ఏజియన్ సీకి ఆనుకొని ఉన్న ఐలాండే చియోస్ ఐలాండ్. చియోస్ ఐలాండ్ మనకు వచ్చేసి రీసెంట్గా న్యూస్లో ఉన్న చియోస్ ఐలాండ్ ఎక్కడుంది అంటే గ్రీస్లో ఉండడం జరిగింది. సో మనకు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది ఏంటి, స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఇట్ కనెక్ట్స్ గల్ఫ్ ఆఫ్ పర్షియా అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. సో స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. సో నెక్స్ట్ ఈ పర్షియన్ గల్ఫ్ని రీనేమ్ చేయాలి అని చెప్పింది ఎవరు అంటే యూఎస్ఏ రీసెంట్గా ఏమని ఒక ప్రపోజల్ ఇచ్చింది అంటే పర్షియన్ గల్ఫ్ని రీనేమ్ చేయండి, ఇట్ షుడ్ బి గల్ఫ్ ఆఫ్ అరేబియా అని పిలవాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు అంటే యూఎస్ఏ. పర్షియన్ గల్ఫ్ని రీనేమ్తో న్యూస్లో నిలిచింది ఏంటి, అమెరికా. వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటి, పర్షియన్ గల్ఫ్ని రీనేమ్ ఏమని చేయాలి, గల్ఫ్ ఆఫ్ అరేబియా అని చేయాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. సో ఏదైనా మనకు ఉన్నప్పుడు మ్యాప్ పాయింటింగ్లో చాలా ఇంపార్టెంట్. చియోస్ ఐలాండ్స్ గ్రీస్, క్యాపిటల్ సిటీ ఏథెన్స్, మనకేంటి ఏజియన్ సీ. ఏజియన్ సీ, చియోస్ ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి మ్యాప్ పాయింటింగ్లో. నెక్స్ట్ నిఫా వైరస్. నిఫా వైరస్. నిఫా వైరస్. నిఫా వైరస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ 1998 డ్యూరింగ్ అవుట్బ్రేక్ ఇన్ మలేషియా. అదే ఇండియాలో మనకు ఫస్ట్ ఎప్పుడు అంటే వెస్ట్ బెంగాల్లో కనుగొనడం జరిగింది, నెక్స్ట్ కేరళ. బట్ ఫ్రమ్ ద పాస్ట్ 6 years కేరళలో ఎక్కువ కేసెస్ నమోదు అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు నిఫా వైరస్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే చూడండి, ద నిఫా వైరస్ పొసెసెస్ పబ్లిక్ హెల్త్ థ్రెట్ డ్యూ టు ఇట్స్ హై మోర్టాలిటీ రేట్ అండ్ పొటెన్షియల్ ఫర్ అవుట్బ్రేక్స్. సో COVID-19 వల్లనన్నా మనకేంటి అంటే ఆ డెత్ రేట్ తక్కువగా ఉంది, బట్ నిఫా వైరస్ వచ్చేసి ఏంటంటే మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ద గవర్నమెంట్ ఆర్ టేకింగ్ సెవరల్ మెజర్స్ టు కంబాట్ నిఫా వైరస్. అందులో భాగంగానే రీసెంట్లీ ఇండియా మేడ్ ఏ మేజర్ అడ్వాన్స్మెంట్ ఇన్ కంబాటింగ్ దిస్ వైరస్. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడుంది అంటే పూణే. సో హియర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే డెవలప్డ్ ఏ పోర్టబుల్ టెస్ట్ కిట్ దట్ కెన్ డిటెక్ట్ నిఫా వైరస్ విత్ ఇన్ మినిట్స్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే లాంచ్డ్ ఏ టెస్ట్ కిట్. సో దాని ద్వారా మనం ఏంటి అంటే పరీక్షలు తొందరగా చేసుకోవచ్చు, నిఫా వైరస్ ఉందో లేదో తొందరగా మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై మోర్టాలిటీ రేట్, అంటే ఏంటి డెత్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. సో నిఫా వైరస్ వచ్చేసి ఫస్ట్ అవుట్బ్రేక్ ఎక్కడ జరిగింది ఇండియాలో అంటే మనకు వెస్ట్ బెంగాల్, తర్వాత 2018 కేరళ. అప్పటి నుంచి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కేరళలో మనం చాలా కేసెస్ను చూడడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెంట్లీ లాంచ్డ్ ఏ టెస్ట్ కిట్ టు ఐడెంటిఫైడ్ నిఫా వైరస్ ఇన్ నో టైమ్, అంటే చాలా తక్కువ టైంలో దీన్ని చేయడానికి. దిస్ ఇన్నోవేషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ హై రిస్క్ ఏరియాస్ లైక్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ వేర్ అవుట్బ్రేక్స్ హ్యావ్ బీన్ ఫ్రీక్వెంట్. సో ఇన్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ వీఆర్ విట్నెసింగ్ ద ఫ్రీక్వెంట్ అవుట్బ్రేక్స్ ఆఫ్ నిఫా వైరస్. సో జనరల్గా ఇదేంటి అంటే గబ్బిలాలకు నుంచి వ్యాపించడం జరుగుతుంది. గబ్బిలాలు మనకి ఏంటంటే పండ్లను ఏదన్నా తిని వదిలేస్తుంది కదా, అలాంటి పండ్లు హ్యూమన్ కన్జ్యూమ్ చేస్తే మనకేంటి అంటే నిఫా వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి న్యాచురల్ హోస్ట్ ఎవరెవరు, ఫ్రూట్ బ్యాట్స్. అంటే ఈ బ్యాట్స్ ఏంటి, గబ్బిలాలు ఏదైనా పండును తిన్న తర్వాత దాన్ని ప్రజలు తినడంతో మనకేంటి అంటే ప్రజలకు కూడా అది వ్యాపించడం జరుగుతుంది. జూనోటిక్ డిసీజ్ అంటే ఎనిమల్ నుంచి హ్యూమన్కి వ్యాపించే డిసీజ్ని మనం ఏమంటున్నాం, జూనోటిక్ డిసీజెస్ అన్నాం. నెక్స్ట్ పిగ్స్ ద్వారా కూడా వస్తుంది. ట్రాన్స్మిషన్ ఆఫ్ నిఫా వైరస్ టు హ్యూమన్స్ మే అక్కర్ ఆఫ్టర్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బ్యాట్స్ అండ్ పిగ్స్. సో మనకు మెయిన్ ఇందులో ఏంటి, బ్యాట్స్, గబ్బిలాలు లేకపోతే పిగ్స్ నుంచి మనకి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఒక వైరస్. రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి, డిప్టీరియా అవుట్బ్రేక్ ఇన్ వెస్టర్న్ యూరోప్. డిప్టీరియా ఏంటి, అది ఒక బ్యాక్టీరియా. తర్వాత కలరా అవుట్బ్రేక్ చూసాం, ఇక్కడ ఒడిస్సాలో కలరా అవుట్బ్రేక్ చూడడం జరిగింది. కలరా ఏంటి, ఇటు మెయిన్లీ ఎఫెక్ట్స్ ఇంటెస్టైన్, పేగులకు సంబంధించిన ఒక వ్యాధి, ఇది కూడా బ్యాక్టీరియం. నెక్స్ట్ రీసెంట్ స్టడీస్ హ్యావ్ బ్రాట్ ఇన్ టు లైట్ ద పొటెన్షియల్ ఆఫ్ ఫెవిపివిర్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ద చాండీపురా వైరస్. సో రీసెంట్గా న్యూస్లో వచ్చిందేంటి, చండీపురా వైరస్. చండీపురా వైరస్, ఈ చండీపురా వైరస్కి మనకి ఏంటి అంటే రీసెంట్గా ఒక డ్రగ్ న్యూస్లోకి రావడం జరిగింది, ఫెవిపివిర్.
ఫెవిపిరవిర్ అనేది ఒక డ్రగ్ రీసెంట్గా న్యూస్లో జరిగింది. సో కండక్టెడ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సేమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇక్కడ పూణేలో ఉండడం జరిగింది. వీళ్ళు ఏంటి అంటే తీసుకొచ్చింది ఏంటి, ట్రయల్స్ ఇండికేట్ దట్ ఫెవిపిరవిర్ డిసీజ్ వైరల్ లోడ్ అండ్ ఇంప్రూవ్ సర్వైవల్ రేట్స్ ఇన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్. సో సింపుల్గా మనకి ఏంటి అంటే చండీపుర వైరస్ అనేది చండీపుర అనే ఒక వ్యాధి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది వైరస్సా బ్యాక్టీరియా అని అడుగుతారు. ఏంటి ఇది, ఒక వైరస్. ఇది ఒక వైరస్. కలరా అనేది బ్యాక్టీరియా, తర్వాత డిప్తీరియా అనేది కూడా మనకు ఒక బ్యాక్టీరియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడుంది, మనకు పూణేలో ఉండడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ హ్యావ్ బ్రాట్ ఇన్ టు లైట్ ద పొటెన్షియల్ ఫెవిపివిఆర్ ఈ డ్రగ్ నుంచి మనకు వచ్చేసి న్యూస్లో ఉండడం జరిగింది. జనరల్గా చండీపుర అనేది ఒక వైరస్. ఇదేంటి అంటే సింపుల్గా మెదడు వ్యాపు వ్యాధి అంటాం కదా మనం. చిన్నప్పటి నుంచి మనం ఏంటి అంటే చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం మెదడు వ్యాపు వ్యాధి అని. దానికి సంబంధించిన ఒక వ్యాధి. ఇట్ ఈస్ స్ప్రెడ్స్ త్రూ శాండ్ ఫ్లైస్ నుంచి ఇది మనుషులకు వ్యాపిస్తుంది. శాండ్ ఫ్లైస్ ఇదొక వైరస్. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్స్ రీజనల్ సెంటర్ ఇన్ ఇండియా. సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అంటే ఆగ్రాలో ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఇన్ ఇండియా. సో ద యూనియన్ క్యాబినెట్ chaired by Prime Minister Sri Narendra Modi has approved a proposal from the Department of Agriculture and Farmers to establish International Potato Center at ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ మనకు రీజనల్ సెంటర్ ఎక్కడ వస్తుంది, ఇండియాలో ఉత్తరప్రదేశ్లో రావడం జరిగింది. నెక్స్ట్, మధ్యప్రదేశ్ హైకోర్టు రిజెక్ట్స్ అపీల్ టు అలో ఉర్స్ ఫెస్టివల్స్ మనం క్లాస్లో డిస్కస్ చేసిందేంటి, సూఫీ సెయింట్స్ సమాధుల దగ్గర మనం చేసుకునే ఉత్సవాలను మనం ఉర్సూస్ అంటాం. సో హియర్ ద మధ్యప్రదేశ్ హైకోర్టు రిజెక్ట్స్ అపీల్ టు అలో ఉర్స్ నమాజ్ ఎట్ గ్వాలియర్స్ సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మహ్మద్ గౌస్ దర్గా. సో గ్వాలియర్లో మనకి ఏంటి అంటే ఒక దర్గా ఉంది, దాన్ని ఏమంటున్నామంటే సూఫీ సెయింట్ దర్గా మహ్మద్ గౌస్కి సంబంధించిన ఒక దర్గా ఉంది. బట్ అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి ఏంటి అంటే ఇలాంటి ఉర్సులు ప్లస్ నమాజ్ని అలో చేయట్లేదు. ఎందుకంటే ఇతని సమాధిని ఆనుకొనే వి హ్యావ్ తాన్సేన్ తూంబ్ కూడా ఇతనికి ఆనుకొనే ఉంది, అంటే ఇతని ప్రెమిసెస్లోనే దగ్గరలోనే ఉంది. సో ఇప్పుడు ఒక రిలీజియన్కి ఇచ్చిన పర్మిషన్ వేరే రిలీజియస్కి సంబంధించిన పర్సన్ సమాధి కూడా ఉంది కాబట్టి అలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళు అలో చేయడం లేదు. బట్ మనం దీన్ని జనరల్ స్టడీస్లో భాగంగా ఎలా చూడాలి, హిస్టరీలో సూఫీ సెయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగా మనకు వచ్చింది ఏంటంటే మహ్మద్ గౌస్ దర్గా, తర్వాత వచ్చింది ఇంకెవరు, తాన్సేన్. సో హియర్ తాన్సేన్స్ గ్రేవ్ డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్. మధ్యప్రదేశ్ హైకోర్టు డెనిస్ నాట్ ఫర్ రిలీజియస్ కల్చరల్ యాక్టివిటీస్ ఎట్ గ్వాలియర్ మోన్యుమెంట్. ఎందుకు అంటే వీళ్ళిద్దరు సమాధులు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇతని దగ్గర మనం నమాజ్ దానికి అలో చేసినప్పుడు వేరే పర్సన్ సమాధిని కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే రెండు రిలీజియస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే నో అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, అబ్జర్వింగ్ దట్ ద మోన్యుమెంట్ దట్ హౌసెస్ ద గ్రేవ్ ఆఫ్ తాన్సేన్ వన్ ఆఫ్ ద 9 jewels. సో అక్బర్ దగ్గర మనం నవరత్నాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద 9 jewels ఎవరు, తాన్సేన్. ఇన్ ద కోర్ట్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ అక్బర్ deserves to be protected. The Madhya Pradesh High Court dismissed an appeal seeking permission to perform religious and cultural activities at tomb of Hazrat Sheikh Muhammad Ghaus in Gwalior. So the tomb of Hazrat Sheikh Muhammad Ghaus was declared a protected monument under national importance. So మనకి ఇండియన్ పాలిటీలో మనం నేర్చుకోవాల్సిన యాక్ట్ ఏంటి, ఏన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. ఇందులో భాగంగానే మనకు ఫస్ట్ టైం మనం డిస్కస్ చేసింది ఏంటి, తాజ్మహల్ పైన నో డ్రోన్ జోన్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అని చెప్పాను. అకార్డింగ్ టు ద ఆర్టికల్ యాక్ట్ ఏంటి, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. సో ఇక్కడ ఏంటి,
Muhammad Ghaus Dargah. Muhammad Ghaus Dargah, he was a Sufi saint, belongs to Shatari order. Shatari order. సో సూఫీలో వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్డర్స్. అందులో షటారీ ఆర్డర్కి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే మనకు మహ్మద్ గౌస్. హీ బిలాంగ్స్ టు షటారీ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి హీ ఆల్సో బిలాంగ్స్ టు ద మొఘల్ కోర్ట్. హీ ఆల్సో బిలాంగ్స్ టు ద మొఘల్ కోర్ట్. ఎగ్జాంపుల్, he was contemporary of Babur, Humayun and Akbar. He was contemporary of Babur, Humayun and Akbar. So Tansen was one of the 9 jewels under Akbar. One of the 9 jewels under Akbar. So Tansen తీసుకొచ్చింది ఏంటి అంటే కొత్త రాగాలను సృష్టించాడు తాన్సేన్. రాగ దీపక్. సో హీ ఈజ్ ఫేమస్ ఫర్ రాగాస్. తాన్సేన్ తీసుకొచ్చిన రాగాలు ఏంటి? రాగ దీపక్ ఒకటి, రాగ మేఘ్. రాగ దీపక్ ఒకటి, రాగ మేఘ్ ఒకటి. సో ఇంకొకటి ఏంటి అంటే తాన్సేన్ ఈజ్ ఫేమస్ ఫర్ కంపోజన్ ఆఫ్ ద్రుపదాస్. సో హిందూ గాడ్ల కోసం ద్రుపదాస్ని కంపోజ్ చేసిన వ్యక్తి మనకు తాన్సేన్. సో తాన్సేన్ కంపోజ్డ్ ద్రుపదాస్. తర్వాత హీ ఇంట్రడ్యూస్డ్ రాగ్ దీపక్ అండ్ రాగ్ మేఘ్. ఇక్కడ వచ్చేసి మహ్మద్ గౌస్ వచ్చేసి ఏంటి అంటే వన్ ఆఫ్ ద సూఫీ సెయింట్స్ హూ బిలాంగ్స్ టు ద కోర్ట్ ఆఫ్ మొఘల్స్. హీ వాజ్ కాంటెంపరీ ఆఫ్ బాబర్, హుమాయూన్ అండ్ అక్బర్. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనే ఒక ఉద్దేశంతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రిజెక్ట్ ద అపీల్ టు అలో ఉర్స్ అండ్ నమాజ్. ఉర్స్ అంటే ఏంటి? సూఫీ సెయింట్ సమాధి దగ్గర నిర్వహించే ఒక ఉత్సవాన్ని మనం ఉర్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆన్ క్యామ్ ఎపిక్ ఎరప్షన్ ఆఫ్ కిలావియో వాల్కనో. ఇది వచ్చేసి హవాయిలో ఉంటుంది. హవాయి ఐలాండ్స్లో కిలావియో వాల్కనో. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసిన వాల్కనోస్ ఏంటి? మౌంట్ ఎట్నా ఇటలీ. నెక్స్ట్ ఫ్యూగో వాల్కనో, గటమాలకు సంబంధించిన ఫ్యూగో వాల్కనో. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మాంట్ లెవటోబీ లకి వాల్కనో ఇండోనేషియా. మౌంట్ లెవటోబీ లకి వాల్కనో ఇండోనేషియా. హవాయిలో ఉన్న కిలోవియన్ వాల్కనో. నెక్స్ట్ మౌంట్ ఎట్నా వచ్చేసి ఇటలీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూగో వాల్కనో వచ్చేసి గటమాల. రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇలాంటి వైల్డ్ ఫైర్స్ కానీ వాల్కనోస్ కానీ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నవ్య క్యాంపెయిన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లాంచింగ్ ఏ జాయింట్ పైలట్ ఇనిషియేటివ్ కాల్డ్ నవ్య ఫర్ స్కిల్లింగ్ అడోల్సెంట్ గర్ల్స్ కోసం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ నవ్య. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నవ్య? నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోల్సెంట్ గర్ల్స్. సో నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోల్సెంట్ గర్ల్స్. సో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి అంటే నవ్య స్కీమ్ ఫర్ ఎంపవరింగ్ అడోల్సెంట్ గర్ల్స్. సో ఫీచర్స్ ఆఫ్ నవ్య ఇనిషియేటివ్. ఇట్ ఈస్ ఎ పైలట్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ఎక్విపింగ్ adolescent girls aged 16 to 18 years with a minimum qualification of class 10th with vocational training. సో వొకేషనల్ ట్రైనింగ్ కోసం అడోల్సెంట్ గర్ల్స్కి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే నవ్య ఇనిషియేటివ్. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ సీతా యాప్. షీ ఈజ్ ద రియల్ హీరో అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. బట్ హియర్ నవ్య వచ్చేసి ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ అడోల్సెంట్ గర్ల్స్, దట్ ఈస్ 16 to 18 years గర్ల్స్. వీళ్ళకేంటి మినిమం క్వాలిఫికేషన్ క్లాస్ 10th. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ విద్యాశక్తి. ఇదేంటి? ఆన్లైన్ రెమెడియల్ ఎడ్యుకేషన్. ఎవరైతే స్టూడెంట్స్ వచ్చేసి రెమెడియల్ అంటే ఏంటి? చదువులో తక్కువ మార్కులు వచ్చే విద్యార్థులకు తీసుకొచ్చే ఒక ప్రోగ్రామ్ని మనం రెమెడియల్ ప్రోగ్రామ్ అంటాం. సో హియర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ Vidyashakti is an online remedial education program that targets academically lagging students in mathematics, science and English. అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, ఇంగ్లీష్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఒక రెమెడియల్ ప్రోగ్రామ్, ఆన్లైన్ రెమెడియల్ ప్రోగ్రామ్. దాన్ని మనం ఏమంటున్నాం? విద్యాశక్తి అని పిలవడం జరుగుతుంది. రీసెంట్గా విద్యాశక్తి అనే ఆన్లైన్ రెమెడియల్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి న్యూస్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మనకు ఆంధ్రప్రదేశ్. సో కేరళ రాష్ట్రం వచ్చేసి రీసెంట్గా చిన్నపిల్లల కోసం రేడియోను లాంచ్ చేయడం జరిగింది. స్పెషల్ రేడియో ఫర్
చిల్డ్రన్ కోసం లాంచ్ చేయడం జరిగింది కేరళ గవర్నమెంట్. సో ఇక్కడ వచ్చేసి రెమెడియల్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ మనం రీకాల్ చేస్తే, సో గోల్కొండ బోనాలు ఈరోజు నుంచి మొదలవుతున్నాయి. ఆషాఢంలో మొదటి థర్స్డే ఆర్ సండే ఏది ముందు వస్తే అప్పటి నుంచి మనకు ఫస్ట్ బోనం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ 2025 ర్యాంకింగ్స్, ఇండియా ర్యాంక్ వచ్చేసి 99, టార్గెట్ వచ్చేసి 2030, టోటల్ వచ్చేసి 17 గోల్స్ ఉండడం జరుగుతుంది. టార్గెట్స్ వచ్చేసి 169 టార్గెట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చియోస్ ఐలాండ్ వచ్చేసి మనకు ఎజియరియన్ సీ గ్రీస్లో ఉండడం జరుగుతుంది. గ్రీస్ దగ్గర ఉన్న ఒక ఐలాండ్ ఎజియరియన్ సీ. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ హార్ముంజ్ గురించి చూస్తే మనకు మొత్తం 8 కంట్రీస్ ఉండడం జరుగుతుంది స్టేట్ ఆఫ్ హార్ముంజ్ చుట్టూ. ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. సో పర్షియన్ గల్ఫ్ను రీనేమ్ చేయాలని చెప్పి రీసెంట్గా ప్రపోజల్ తెచ్చింది అమెరికా. దే వాంట్ టు రీనేమ్ ఇట్ యాజ్ ఏ గల్ఫ్ ఆఫ్ అరేబియా. నెక్స్ట్ నిఫా వైరస్, ఇదేంటి అంటే అవుట్బ్రేక్ ఇన్ వెస్ట్ బెంగాల్, కేరళ. దానికోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళు తీసుకొచ్చిన ఒక టెస్ట్ కిట్, రీసెంట్గా కోవిడ్-19కి సంబంధించిన ఒక టెస్ట్ కిట్ కూడా న్యూస్లో నిలిచింది. ఐఐటి గౌహతి వాళ్ళు త్రూ క్లే బంకమట్టితోటి వాళ్ళు ఏంటి అంటే కోవిడ్-19 టెస్ట్ని ప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఇన్నోవేషన్ తోటి న్యూస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ మనం డిప్తీరియా గురించి చూసాం. కలరా అవుట్బ్రేక్ ఇన్ ఒడిస్సా, డిప్తీరియా అవుట్బ్రేక్ ఇన్ వెస్ట్రన్ యూరోప్. నెక్స్ట్ చండీపుర వైరస్ అలర్ట్, ఇది కూడా మనకి ఏంటి అంటే ఇదొక వైరల్ డిసీజ్, చిన్నపిల్లల్లో వచ్చే వైరల్ డిసీజ్. మనం ఏంటంటే మెదడు వ్యాధి అంటాం కదా, అలాంటిది. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ రీజనల్ సెంటర్, ఇక్కడ ఆగ్రాలో రావడం జరిగింది, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ హైకోర్టు రిజెక్ట్ అపీల్ టు అలో ఉర్స్ నమాజ్ ఎట్ గ్వాలియర్స్ సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మహ్మద్ గౌస్ దర్గా బికాస్ తాన్సేన్ తుంబ్ కూడా దగ్గరలోనే ఉండడం వల్ల రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ కిలావియో వాల్కనో వి హ్యావ్ ఇన్ హవాయ్. నెక్స్ట్ అడల్సెంట్ గర్ల్స్ కోసం తీసుకొచ్చిందే నవ్య ప్రోగ్రామ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది విద్యాశక్తి ఫర్ ద రెమెడియల్ స్టూడెంట్స్. సో ఇవి ఈరోజు మనకు న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, థ్యాంక్ యూ.